ఎస్ఎల్బిసి టన్నెల్ ఏదైతే ఉందో ఆ టన్నెల్ కూలిపోయింది. ఆ టన్నెల్ కూలిపోయింది. ఈ టన్నెల్ అప్పుడెప్పుడో కాంగ్రెస్ ఒక 2 దశాబ్దాల క్రితం ప్రారంభించింది. దాని తర్వాత ఆ టన్నెల్లో ఉన్నటువంటి ఆ టన్నెల్ సొరంగం ఏదైతే ఉందో ఆ సొరంగం కొట్టేటువంటి విధానము చాలా ప్రపంచంలో ఎక్కలేనటువంటి ఒక దరిద్రమైనటువంటి విధానాన్ని పెట్టిర్రు. అది ఇప్పుడు పూర్తి కాదని చెప్పేసి కేసీఆర్ దాన్ని పక్కన పెట్టిండు. కాంగ్రెస్ రాగానే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి కూడా 4 రోజులు 5 రోజులు అవుతుంది అంతే, అది కూలిపోయింది. స్టార్ట్ చేసి కూడా 4 రోజులు 5 రోజులు అవుతుంది, కూలిపోయింది. రాగానే మేము సంవత్సరం లోపలనే పూర్తి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు దీని మీద. అసలు టన్నెల్ కూలిపోతే అందులో దాదాపు 8 మంది ఇప్పుడు చిక్కుకున్నారు. వాళ్ళు బతికే ఉన్నారా, చనిపోయిరా, ఏంది వాళ్ళ పరిస్థితి అనేది ఇప్పటిదాకా ఎలాంటి కమ్యూనికేషన్ బయట నుంచి లోపలికి కానీ లోపల నుంచి బయటికి కానీ వస్తలేదు. కానీ ఇప్పటిదాకా ఆ సహాయ చర్యలు ఏం జరుగుతున్నాయో కూడా ఎక్కడ కూడా పెద్ద క్లారిటీ లేదు. కానీ ముఖ్యమంత్రి గారు మంచి రిలాక్స్లోనే ఉన్నారు. ఆ నీటిపారుదల శాఖ మంత్రి అప్పుడెప్పుడో జస్సేపు ఆడికి పోయిండు, హడావుడి చేసిండు, ఆడ మాట్లాడే ప్రయత్నం చేసిండు, మళ్ళీ వచ్చేసిండు. ఏం జరుగుతుందో ఇప్పటికి తెలియని పరిస్థితి. ఒకసారి ఈ టన్నెల్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ టన్నెల్ వ్యవహారంలో కూడా ఇది దీని పద్ధతి ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఏ రకంగా టన్నెల్ని తొమ్ముతూ ఉంటారు, ఎందుకు దీన్ని కేసీఆర్ ఆపాల్సి వచ్చింది, దేనికోసం ఆపిండు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే ఎందుకు దాన్ని ప్రారంభించింది, ఈ అన్నింటి గురించి కూడా ఒకసారి మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వార్త చూద్దాం, చూసిన తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం. కుప్పకూలిన ఎస్ఎల్బిసి టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న 8 మంది, కొనసాగుతున్న సహాయక చర్యలు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి టీమ్స్, చీకటి కారణంగా ఆలస్యం అవుతున్న చర్యలు, సీఎం రేవంత్కు ప్రధాని ఫోను. 4 రోజుల క్రితమే ప్రారంభమైనటువంటి ఎస్ఎల్బిసి పనులు అలా కూలినటువంటి పైకప్పు, ఆర్మీ సాయం తీసుకుంటామన్న మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ అసమర్థతతోనే కూలిన టన్నెలు, సమగ్ర దర్యాప్తు జరపాలి అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ప్రభుత్వం చేతగాంతనం కనిపిస్తోందని చెప్పేసి హరీష్ అంటున్నాడు. మేము అండగా ఉంటామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. సొరంగంలో ఎక్కుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. గుర్జిత్ సింగ్, సన్నీ సింగ్, శ్రీనివాసు, మనోజ్ రుబేనా, సందీప్ సాహు, సంతోష్ సాహు, జగ్తాజన్ అన్నటువంటి ఇంతమంది ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ఒక 6 ఏమో లేబర్స్ ఉన్నారు. మొత్తం వీళ్ళు మన తెలుగు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గారు. యూపీ, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు, పంజాబ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ 8 మంది ఇప్పుడు ఆ సొరంగం లోపల చిక్కుకున్నారు, సొరంగం లోపల ఎక్కుకున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి టన్నెల్ ఏ రకంగా, ఇగో కుప్పగూలిన కాంగ్రెస్ ప్రాజెక్ట్, ఇది కాంగ్రెస్ ప్రాజెక్టే, ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రాజెక్టే. ఇప్పుడు ఇదే కేసీఆర్ హయాంలో కనుక ఈ టన్నెల్ కూలిపోయి ఉంటే ఇవాళ మీడియా మొత్తము నిన్నటి నుంచి ఇప్పటిదాకా దాని మీదనే చర్చ పెడుతుండే టన్నెల్ కూలిపోయింది, నాసిరకం, ఇందులో అవినీతి జరిగింది, కమిషన్లు జరిగినాయి, కేసీఆర్ తిన్నాడు, అధికారులు తిన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి తిన్నాడు అని చెప్పేసి నిన్నటి నుంచి ఇప్పటిదాకా అదే జరుగుతుండే. కాంగ్రెస్ హయాంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి నాగార్జున సాగర్లో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది ఒకటి, దాని మీద మీడియా మాట్లాడలేదు, మీడియా వార్తలు చూపించలేదు. కాంగ్రెస్ నాయకులు బెల్లం కొట్టే రాయి లెక్క వాళ్ళు అట్టనే ఉన్నారు. బీజేపీ నాయకులు అయితే మాకేం తెలియదు, మా కళ్ళే కనపడతలేవు, మేము గుడ్డోళ్ళం అని చెప్పేసి వాళ్ళు అదే ప్రయత్నం చేశారు. అది జరిగిపోయింది, సుంకిశాల అయిపోయింది. సుంకిశాల గోడ కట్టుకోవడానికి కోసం మళ్ళా మెగా కృష్ణారెడ్డికి కోట్ల రూపాయలు నష్టం రావద్దని చెప్పేసి ఉన్న నీళ్లు మొత్తం దోషి చంద్రబాబు నాయుడుకు పంపిస్తే అటు స్వామి కార్యము స్వకార్యం అన్నట్టుగా అటు నీళ్ళు పోయి ఇప్పుడు ఆయన అది కట్టుకుంటున్నాడు. అది ఫస్ట్ ఘటన. సెకండ్ ఘటన ఇప్పుడు ఎస్ఎల్బిసి. ఈ ఎస్ఎల్బిసి ఇప్పుడు ఈ టన్నెల్ కూలిపోయింది. స్టార్ట్ చేసి కూడా వారం రోజులు అవుతలేదు ఈ ప్రాజెక్టు, ఈ పనులు. మళ్ళీ వీళ్ళు ఈ టన్నెల్ ఈ వ్యవహారం ఏందో ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో ఇలా ఉంటుంది అన్నమాట టన్నెల్. అది ఇగో టన్నెల్లో చిక్కున్న 8 మంది, ఈ పైకప్పు కూలి కింద పడ్డది కదా, ఆ కింద పడ్డదానికి అవతలంగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఇంకో ఇక్కడనేమో కూలిపోయింది. ఇంకో ఇదంతా కూలిపోయింది. ఇక్కడ 8 మంది అవతలు ఉన్నారు. మరి వాళ్ళకి ఆక్సిజన్ అందుతుందా, వాళ్ళు ఉంటారా? నిన్నటి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 12 గంటలు దాటిపోయింది. ఎక్కడ 12 గంటలు, నిన్న పొద్దుగాల పూటకే అయింది. ఇది మధ్యాహ్నం టైం వరకల్లా ఈ టన్నెల్ కూలినటువంటి వ్యవహారం నడిచింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ సమాచారం కానీ ఏది కానీ ఇప్పటిదాకా బయటికి రావడం లేదు. ఈ టన్నెల్ ప్రమాదంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మనం ఎంతమంది చెప్పినాం కదా. ఈ టన్నెల్ గురించి గతంలో కేసీఆర్ చెప్పిండు ఒకసారి. సరే ఫస్ట్
నిన్న మంత్రి గారు పోయారు కదా ఆడికి, మంత్రి గారు పోయి ఏం మాట్లాడారో మీకు చూపిస్తాం సార్. ఇప్పుడు మన ప్రభుత్వం 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ లో సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ కూడా మాట్లాడారు. మరి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ యొక్క కంబైన్డ్ ఎఫర్ట్ గా ఫస్ట్ ఎఫర్ట్ గా ముందు 8 మంది ఎవరైతే స్టాక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. అక్కడ తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోయినా తర్వాత ఆలోచన చేస్తున్నాం. అంటే ఏమంటే వెంటిలేషన్ కి ప్రాబ్లం ఉండదు. ఓకే, బట్ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్. సో ఆ లోపల ఉన్న వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నాడు. ఇది ఇక్కడ మంత్రి గారు మాట్లాడితే ఏమంటున్నారు, అక్కడ లోపల అది కూలిపోయింది, అవతల 8 మంది స్ట్రక్ అయ్యారు, వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, ఈ ప్రయత్నంలో మేము ముందున్నాము, వాళ్ళని ప్రాణాలతో బయటకు కాపాడుతాము, కాపాడినాక తర్వాత ఎట్లా ముందుకోవాలని చెప్తా ఉన్నారు. కానీ కూలిపోవడానికి కారణాలు చెప్పలేదు ఆయన, ఎందుకు కూలిపోయిందో చెప్పలేదు, ఆ ప్రాజెక్టు ఏం జరుగుతుందో చెప్పలేదు, ఇవన్నీ కూడా ఇంకా దాని మీద ఏం మాట్లాడలేదు. అయితే ఇదే ప్రాజెక్టు గురించి 2018లోనే చెప్పిండు కేసీఆర్, ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో జమాన్లా ఓ 6 ఏళ్ల క్రితం చెప్పిండు. ఇది ఒక బేకార్ ప్రాజెక్ట్, అది ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి లొసుగులేంది, దానివల్ల ఏమవుతుంది అనేది ఒకసారి ఈయన ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో చెప్పిండు, ఒకసారి అది కూడా వినండి. తెలంగాణ ఉద్యమం జరిగితే అప్పుడు ప్రాజెక్ట్ ఇస్తామని ఇచ్చినారు, దాని పేరు SLBC. అది నవ్వానా ఏడువానా అర్థం కాదు. ఎన్నేళ్ళైంది అది? నేను వచ్చిన తర్వాత కూడా మనం చేద్దామంటే ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం 42 కిలోమీటర్లు అభయారణ్యం నుంచి పెట్టినారు. అది వెనుకకు పోదు, ముందరికి రాదు. అలా ఒక మిషన్ చొరగొట్టింది. ఆ మిషన్ తీయరాదిగా, అది తవ్వకుండా బయటికి వెళ్ళాలి తప్ప దానికి వెనుక తీసుకోలేము. అంటే ఎంత ఘోరమైనటువంటి కుట్ర. దీన్ని ఒప్పుకున్న వాళ్ళు ఎవరండి? దీన్ని అంగీకరించిన వాళ్ళు ఎవరు? పెట్టినవాడు ఎన్టీ రామారావు, ఆయన ఆంధ్ర ముఖ్యమంత్రి. మనకు నీలి అనే ఉద్దేశం మనకు లేదు. కానీ ఒప్పుకున్నాడు ఎవడు? మన తెలంగాణలో లేదు. చాలా ఇంత పొడవు ఉన్నారే, నాతో 2 దొడ్డు ఉన్నారు కదా, తక్కువ దొడ్డు ఉన్నారా? ఈ జిల్లాలో లేరా నాయకులు? ఈ జిల్లాలో ఉన్న జానారెడ్డి ఇలా ప్రతిపక్ష నాయకుడు, ఈ జిల్లాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా PCC అధ్యక్షుడు. చాలా పెద్ద మాటలు మాట్లాడతారు బయటికి పోయి. మీ యొక్క SLBC సంగతి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఏ తెలివితేటలతో దీన్ని ఒప్పుకున్నారు? ఈ SLBC ఒప్పుకున్న నాడు జానారెడ్డి మంత్రిగానే ఉన్నాడు. మరి ఏం చేసిన నాయన జానారెడ్డి, నీ తెలివి ఏమైంది? ఇలా నల్గొండ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. అది సో ఆ రోజే కేసీఆర్ చెప్పిండు, ఇది ఒక బెగారు టన్నెలు, 42 కిలోమీటర్లు ఒక సొరంగంని ఉంటుంది. దీంట్లో ఈ సొరంగం దాంట్లో ఒక మిషన్ అలాగ జొరబెట్టిర్రు, ఆ మిషన్ ముంగలుకోదు వెనకకి రాదు. అసలు ఈ టన్నెలు తోమేటువంటి ప్రక్రియ ఎట్లుంటుందో తెలుసా? ఒకసారి మీకు చిన్నగా నేను వివరిస్తా చూడండి, ఇది అయిపోయిన తర్వాత చెప్తా మీకు. సపోజ్ ఇట్లా టన్నెల్ తోముకుంటూ వస్తారు అనుకో, ఇక్కడ మిషన్ ఉంది, ఇక్కడ తోముకుంటూ పోతా ఉన్నారు, ఇట్లా తోముకుంటూ పోతా ఉన్నారు. ఈ మిషను మళ్ళీ తోమేసి వెనకకి పోయేటటువంటి ఆప్షన్ ఉండదు, దీనికి రివర్స్ పోవడానికి లేదు. ఎంతసేపు తోముకుంటూ బయటికి రావాల్సిందే. ఒకవేళ ఈ మిషన్ కనుక అంటే దేనికైనా ఇప్పుడు ఒక లారీకి కానీ, ఒక JCBకి కానీ, ఒక దీనికి కానీ కొంత టైం పీరియడ్ ఉంటుంది, అంటే అంతవరకే అది నడవగలుగుతుంది. ఈ సొరంగం తవ్వే క్రమంలో ఒకటే మిషన్ తవ్వలేదు. ఈ మిషన్లు మధ్యలో దాంట్లో లైఫ్ టైం అయిపోతూ ఉంటుంది, పని చేయలేవు. అప్పుడు ఏం చేయాలి? ఈ మిషన్ని ఇంకో ఇట్లా సైడ్కు సొరంగం లెక్క తవ్వి ఈ మిషన్ ఇలా తీసుకొచ్చి ఈడ డిస్పాటిల్ చేసేస్తారు.
ఇంకా ఇటు దీన్ని వదిలేస్తారు, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇంకా కొత్త మిషన్ తీసుకొస్తారు, కొత్త మిషన్ తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇట్లా పోతూ ఉంటుంది అనమాట సొరంగం. మళ్ళీ కొంత పోయినాక దీనికి ఈ మిషన్ కూడా మొత్తం 42 కిలోమీటర్లు ఒకటే మిషన్ తోమలేదు కదా, ఆ మిషన్ తోమలేకపోతే దాన్ని సైడ్కి పెట్టేసి ఇక్కడ డిస్పాటిల్ చేస్తారని చెప్పేసి నాకు ఒక ఇంజనీర్ గారు చెప్పారు. అంటే ఇట్లా ఈ ఈ రకంగా ఉంటుంది అనమాట దీన్ని. అయితే ఎంతసేపున్నా ముందుకోవాల్సిందే, వెనకకు వచ్చేది ఉండదు, ఇంకా వెనకకు వచ్చేది ఉండదు. ఇదొక పరమ చెత్త అయినటువంటి టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ప్రకారము అప్పుడెప్పుడో 40 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసేది దాన్ని, ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. అది 2006లో పనులు ప్రారంభమైనాయి. దీన్ని ప్లాన్ చేసి ఇవన్నీ చేసి అప్పుడెప్పుడో జమాన్లో చేసారు దశాబ్దాల క్రితం. ఇప్పటిదాకా దాన్ని నడుస్తూనే ఉన్నది అన్నమాట. అందుకే దీన్ని కేసీఆర్ దీన్ని ఎట్లా ముట్టుకోవాలి, దీన్ని ఏ విధంగా పూర్తి చేయాలనేది అర్థం కాక దాంట్లో వదిలిపెట్టిండు. కేసీఆర్ దాన్ని ముట్టుకోలే. కానీ కాంగ్రెస్ వాళ్ళే దీన్ని అది చేసిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాగానే దాన్ని స్టార్ట్ చేసి కూడా ఎన్ని రోజులు అవుతుంది, 4 రోజులు, 4 డేస్ అంతే. 4 డేస్ అవుతున్నది, స్టార్ట్ అయిపోయింది కథ.